కోనోకార్పస్ ఈ ఈ మొక్క ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయింది. ఈ కోనోకార్పస్ మొక్క గురించి మీకు తెలుసా? 2022 నవంబర్ 28వ తారీఖున కేంద్రీయ విద్యాలయానికి చెందిన 9వ తరగతి కారుమంచి క్లెన్సీ ఒక ఆర్టికల్ రాసి అప్పటి ఆర్డీఓ కలెక్టర్కి ఇచ్చింది. ఇది ఒక మొక్క కాదు, 2 మొక్కలు, జోడు దెయ్యాలు, తెలుగులో జోడు దెయ్యాలు అని పిలుస్తారు. ఇప్పుడు ఈ మొక్క హాట్ టాపిక్ అయింది. ఎందుకంటే గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ మొక్క గురించి కాకినాడలో ఉన్న మొక్కలన్నీ కూడా తీసేయమని చెప్పడం వల్ల ఈ మొక్క గురించి మీకు తెలియాలి అంటే చూడండి. కోనోకార్పస్ అనే ఈ మొక్క 365 రోజులు కూడా ఇలానే పచ్చగా ఉంటుంది, పూత పూస్తూనే ఉంటుంది, పూతను రిలీజ్ చేస్తుంది. ఈ మొక్క కింద వేళ్ళు చిక్కగా వెళ్ళి కిందున్న పైపుల్ని డ్యామేజ్ చేస్తుంది. సిమెంట్ రోడ్ను కూడా బద్దలు కొట్టగలిగే శక్తి ఈ మొక్క వేర్లకు ఉన్నది. అదే కాకుండా ఈ మొక్క బలమైన వాటర్ని, గ్రౌండ్ వాటర్ మొత్తాన్ని కూడా ఎక్కువగా తీసుకుంటుంది. అందుకోసమనే దీన్ని ఇంగ్లీష్లో కోనోకార్పస్ అంటారు. అరే ఆ కారుమంచి క్లెన్సీ అనే పాప ఆర్టికల్స్ ని గ్యాదర్ చేసింది. ఆంధ్రజ్యోతిలో, అప్పటికే సాక్షిలో, డెక్కన్ క్రానికల్లో, హిందూ పత్రికల్లో వచ్చిన ఆర్టికల్స్ తో పాటు వరంగల్ ఎన్ఐటిలో దీని మీద రీసెర్చ్, అలాగే పరిణామవేత్తలు, వృక్షశాస్త్రానికి సంబంధించిన శాస్త్రజ్ఞులు కూడా ఈ మొక్క మీద ఆర్టికల్ చేసి ఇది విషపు మొక్కగా దీన్ని వాళ్ళు గుర్తించడం జరిగింది. ఈ మొక్క ఏం చేస్తుందంటే జనరల్ గా మొక్కలన్నీ కూడా కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకొని మనిషికి కావాల్సిన ఆక్సిజన్ ని రిలీజ్ చేస్తాయి. కానీ ఈ మొక్క ఏం చేస్తుందంటే కార్బన్ డైఆక్సైడ్ ని, నైట్రోజన్ ని రిలీజ్ చేసి విషవాయువుని రిలీజ్ చేస్తుంది. అలాగే దీని జోడి మొక్క అయినటువంటి 7 ఆకులు, అది అక్టోబరు, నవంబరు, డిసెంబర్ నెలల్లో విపరీతమైన పూత పూసి దాని నుంచి వచ్చే రేణువుల వల్ల కఫం అంటే దగ్గు దాని నుంచి వాసన, దుర్వాసన వస్తుంది. ఈ 2 మొక్కలను కూడా గౌరవ మంత్రివర్యులు మరి 100 కోట్లు బట్టి ఈ ఎంతో అభివృద్ధి కార్యక్రమం ఎంతో కళ్ళగన్నటువంటి ఈ మొక్కలను అత్యంత త్వరగా తీసివేసి తెనాలి పట్టణాభివృద్ధికి పాటుపడాలని గౌరవ మంత్రివర్యుల్ని కోరటం జరుగుతుంది. గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు కాకినాడలో తన ప్రజావేదికలో వచ్చిన అప్లికేషన్ ప్రకారము కోనోకార్పస్ అనే ఈ మొక్కలను ఇమీడియట్ గా తొలగించాలని కలెక్టర్ కి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ మొక్క ఎందుకు తొలగించమన్నారో మీకు తెలుసా? ఈ మొక్క వల్ల విషవాయువులు, ఇది ఆక్సిజన్ ని తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తుంది. అంటే జనరల్ గా మొక్కలన్నీ కూడా ఏం చేస్తాయి, కార్బన్ డైఆక్సైడ్ ని తీసుకొని మనిషికి కావాల్సిన ఆక్సిజన్ ని పెంచమంటాయి. అందుకోసమే పర్యావరణవేత్తలు మొక్కలను పెంచమంటారు. కానీ ఈ మొక్క దెయ్యపు మొక్క అంటారు, తెలుగులో దెయ్యపు మొక్క. దీనికి జోడి ఇంకొక మొక్క కూడా ఉన్నది.